ముక్కు అవినాష్ బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవాలనుకున్నారట. ఒకానొక సందర్భంలో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని దాని గురించి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ ముక్కు అవినాష్ జబర్దస్త్ వేదికగా ఎంతో మంచి గుర్తింపు సాధించి పెట్టుకున్నారు. అంటే ఓన్లీ ముక్కు అవినాష్ అని కాదు, జబర్దస్త్లో ఎవరెవరైతే అంటే కమెడియన్స్ వచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క లైఫ్లో మంచి గుర్తింపు సాధించుకున్నారు. అటు సినిమాల్లో కానీ షోస్లో కానీ ఇప్పుడు తిరుగులేని వాళ్ళలాగా మంచి కెరీర్ని లీడ్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఆ స్థాయికి రావడానికి దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందనేది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంటుంది. చాలా సందర్భాల్లో మనము వాళ్ళ యొక్క కుటుంబం బాధలు ఏంటనేవి కూడా మనం చాలా సందర్భాల్లో విన్నామన్నమాట. అయితే ముక్కు అవినాష్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు, ఒక సందర్భంలో నేను బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవాలనుకున్నాను, కానీ అప్పుడే ఒక కాల్ వచ్చింది అనే విధంగా చెప్పుకొచ్చారనమాట. అసలు ఎందుకు అంత ఘోరమైన పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది? జబర్దస్త్ షోలో చేసినప్పుడు బాగానే కూడబెట్టుకొని ఉంటారు కదా, అంత పెద్ద సమస్య ఏంటి అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే జబర్దస్త్లో చేసినటువంటి ఆ సమయంలోనే లోన్ తీసుకొని ఇల్లు కొన్నాడు. సో ఇల్లు కొన్న తర్వాత అప్పుడే కరోనా సమయం వచ్చేసింది. సో మరి కరోనా సమయంలో షూటింగ్స్ లేవు, అదేవిధంగా ప్రోగ్రామ్స్ లేవు, ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి లేదు. సో అలాంటి సందర్భాల్లో చేతిలో రూపాయి కూడా లేదన్నమాట. సో అప్పుడు లోన్ కట్టాలి, బ్యాంక్ లోన్ కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇవన్నీ కూడా నేను తట్టుకోలేక ఏదైతే ఇల్లు నేను కొనుక్కున్నానో ఆ ఇల్లు పై నుంచే దూకి చనిపోవాలి అని ఒక ఆలోచన కూడా నాకు వచ్చింది. ఇంకా పీక్ స్థాయికి వెళ్ళిపోయిన ఆలోచన అంతా కూడా ఇంక ఏమి ఆలోచనలోకి రావట్లేదు, చనిపోవాలని ఒక ఆలోచన మాత్రమే నా మైండ్లో ఉండింది అనే విధంగా చెప్పుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ అదే టైంలో బిగ్ బాస్ నుంచి నాకు కాల్ వచ్చింది అనే విధంగా చెప్పారనమాట. సో మరి బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిన తర్వాత, అరే బిగ్ బాస్ అనేది పెద్ద షో కదా, సో ఖచ్చితంగా నా ప్రాబ్లమ్స్కి ఇదే సొల్యూషన్ అని చెప్పేసి వస్తాను అని చెప్పేసి వాళ్ళకు చెప్పేశారట. సో అప్పుడు మరి జబర్దస్త్ షో కూడా మరి కరోనా సమయం అప్పుడప్పుడే తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ షోస్ షూటింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని ముక్కు అవినాష్ గారు జబర్దస్త్ యాజమాన్యానికి చెప్పారు. అయితే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఏ విధంగా వెళ్తారు, ఇక్కడ అగ్రిమెంట్ ఉంది, సైన్ కూడా చేశారు, సో ఒకవేళ వెళ్ళాలనుకుంటే 10 లక్షల రూపాయలు కట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళ కండిషన్ అన్నమాట. సో దానికి అవినాష్ గారు కూడా ఏమాత్రం దీన్ని అంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు, దాన్ని కూడా ఆయన స్పోర్టివ్గానే తీసుకున్నారన్నమాట. సో వాళ్ళ రూల్స్ని వాళ్ళు చెప్తున్నారు, అందులో తప్పు లేదు కదా, అగ్రిమెంట్ ఉంది కదా, నేను కూడా సైన్ చేశాను కదా అంటూ ఆయన కూడా మాట్లాడుకున్నారు. సో అప్పుడు ఏం చేయాలో తెలియక చాలామంది జబర్దస్త్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, చెమ్మక్ చంద్ర కావచ్చు, లేకపోతే సుడిగాల్ సుధీర్ కావచ్చు, గెటప్ శ్రీను కావచ్చు, ఆఖరికి శ్రీముఖి, వీళ్ళందరి దగ్గర కూడా అప్పులు తీసుకొని మరి ఆయన 10 లక్షల రూపాయలు జబర్దస్త్కి కట్టిన తర్వాత అప్పుడు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చాడనమాట. సో అక్కడ 2 సార్లు ఆయనకు మంచి అదృష్టం వచ్చింది, అయినప్పటికీ కూడా గెలుపుని మాత్రం సాధించలేకపోయారనమాట. అయినప్పటికీ కూడా ప్రేక్షకుల్లో మాత్రం మంచి ఆదరణ అనేది అవినాష్ గారికి వచ్చింది, చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఆ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చాలా షోస్లో ఆయన ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నారనమాట. సో మరి బిగ్ బాస్ ద్వారా చాలా మంచి డబ్బే వచ్చింది. ఇక్కడ జబర్దస్త్లో కట్టింది 10 లక్షలు అయినప్పటికీ కూడా బిగ్ బాస్ ద్వారా మాత్రం చాలా ఎక్కువ అమౌంటే వచ్చింది. అదంతా కూడా నేను అప్పులన్నీ కూడా తీర్చేసుకొని ఇల్లు లోన్ అంతా కూడా కట్టేసుకొని అప్పుడు హ్యాపీగా నేను లైఫ్ని లీడ్ చేస్తున్నాను. ప్రజెంట్ మాత్రం ఇంకా డైలీ చాలా బిజీగా గడుపుతూ ఉన్నాను, సినిమాల్లో చేస్తూ ఉన్నాను, షోస్లో చేస్తూ ఉన్నాను అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పుకొచ్చారనమాట. ఈ విధంగా ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒక వరస్ట్ మూమెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని వరస్ట్ అని కూడా చెప్పుకోలేము. ఖచ్చితంగా ఎంత బ్యాడ్ ఎంత గుడ్గా మనం మాట్లాడుకుంటాం, ఎంతో గొప్పగా బతుకుతామని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఆ స్థాయికి రావడానికి ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళినా కూడా దాని వెనకాల ఎవరికి కూడా చెప్పుకోలేని బాధలు కష్టాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ముక్కు అవినాష్ స్టోరీని మనం చెప్పుకోవచ్చు. సో మరి అవినాష్ గారి గురించి మీరేం చెప్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.